ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్? ఉద్యమంలో నన్ను సెంటిమెంట్ గా వాడుకుని అధికారంలోకి వచ్చేదాకా నన్ను అడ్డుపెట్టుకుని అధికారం రాగానే నన్ను మర్చిపోయి 600 కోట్లు పెట్టి సచివాలయం కట్టావు కానీ 10 ఏళ్లలో 10 అడుగుల విగ్రహం కూడా పెట్టకపోతివి. కని పెంచిన అమ్మను రెక్కలు వచ్చాక వృద్ధాశ్రమంలో వదిలినట్లు నన్ను వదిలేసినా నీకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది కేసీఆర్?